హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. యూత్ ఇన్స్పిరేషన్ కావాలి సినిమా వాటి మంచిగా ఇచ్చింది. సినిమాని చూస్తే మాత్రం బాగుంది సినిమా మాత్రం. ఓకే అన్న. ఏం నచ్చింది సినిమా? చూసావు కదా, నచ్చింది. సాయంత్రం యాక్షన్ ఎట్లా, హీరోయిన్స్ యాక్షన్ నచ్చింది ఎట్లా? ఎలా ఉన్నాడు సాయంత్రం? ఎలా ఉన్నాడు? బాగున్నాడు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఇంకా బాగుందా? పర్లేదన్న, బాగానే ఉంది. అందరూ బాగుంది. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చాలా బాగా. సునీల్ గారి మామూలుగా ఉన్నది అట్లా. అదే ఓకే. సునీల్ గారి కంటే కూడా ఇందులో ఏంటంటే ఏదైతే స్టోరీ తీసుకురా, ఆ స్టోరీ హీరో అందరికంటే కూడా, హీరో హీరోయిన్ అందరు కూడా సెకండ్ అవుతారు. స్టోరీ ఈజ్ నెంబర్ వన్. హీరో అందులో హీరో ఏది వెన్నెల కిషోర్. అదే అందరి యావరేజ్ అంటే స్టోరీ నెంబర్ వన్. ఫస్ట్ స్టోరీ కాన్సెప్ట్ ఈజ్ హీరో. ఒక సక్సెస్ కోసం ట్రై చేస్తున్నటువంటి యువకుడు ఎవరైనా సరే ఈ రోజుల్లో వారు ఎలా ఉంటుంది అనేది. అంటే సినిమాలో చాలా మనకు జీవితంలో సత్యము చాలా చూపించారు. కొంతమంది చూస్తూ ఉంటాము, అంటే ఊరాదు ఏం రాదు, వాళ్ళకి గవర్నమెంట్ జాబులు రావడం, కోర్టు సంపాదిస్తారు, కానీ వాళ్ళకి చదువు రాదు, జ్ఞానం రాదు. కానీ బాగా టాలెంటెడ్, బాగా చదువుకున్న వాళ్ళకి కూడా అవకాశాలు రావు. అది బాగా చూపించారు సినిమా. యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. రేటింగ్ అంటే ఇప్పుడు సినిమా పరంగా అయితే 5 to 5 ఇస్తాను. చాలామంది ఎంటర్టైన్మెంట్, సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అంటున్నారంటే ఎంటర్టైన్మెంట్గా ఇచ్చే వాళ్ళైతే 3.5 ఇస్తారు. సినిమా పరంగా డైరెక్టర్ తీసిన దానికైతే 5 ఇవ్వచ్చు. ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే 3.5. యాక్చువల్గా సినిమా ఏంటంటే ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ ఎవరిది లేదు ఇక్కడ. సాయిధరం తేజ్ కూడా యాక్చువల్గా అసలు నాకు స్టోరీలో సాయిధరం తేజ్ కానీ హీరోయిన్ కూడా ఎవరు కనబడలేదు. స్టోరీ కనబడలేదు. స్టోరీ ఈజ్ హీరో. ఈ సినిమా స్టోరీ ఈజ్ హీరో, డైలాగ్స్ ఈజ్ హీరో. తర్వాత వాళ్ళు ఏంటంటే ఆ స్టోరీకి తగ్గట్టుగా చేశారు. వాళ్ళ ఓన్ బాడీ లాంగ్వేజ్ కానీ లేదంటే ఇంకొకటి ఇమిటేషన్ చేయడం కానీ అలాంటిది ఏం చేయలేదు. అయితే మీరు అభిమానిగా ఈ మూవీ హిట్ కింద లెక్కేస్తారా, యావరేజ్ కింద వేసేస్తారా? జెన్యూన్ చెప్పండి. జెన్యూన్ అంటే రెండు విధాలుగా ఇవ్వాలి. కొంతమంది కామెడీ మిస్ అయింది అంటున్నారు, కొంతమంది ఐటమ్. అదే నేను అంటున్నాను. ఇప్పుడు సినిమా పరంగా డైరెక్టర్, రైటర్ ఏదైతే ఫీల్ అయ్యి రాశారో వాటికి 5% ఇస్తారు, 5. కానీ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఒక మన ఏమంటారు అంటే సాంగ్ కావాలి, ఐటమ్ సాంగ్ కావాలి, ఎంటర్టైన్మెంట్ ఆ పరంగా అయితే మనము 3.5 ఇస్తాం. 3.5 ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంది ఇందులో. కాకపోతే ఒక మంచి ఆ రోజుల్లో ఆకలి రాజ్యం కమల్ హాసన్ గారికి ఎంత హిట్ అయిందో, అంటే మనసు పెట్టి చూస్తే ప్రతి ఒక్కరు హిట్ అవుతుంది. ఇది ఇక్కడ ఆకలి కోసం కాదు, సక్సెస్ కోసం. ఈ రోజు యూత్ చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది యూత్ కోసం టాలెంట్, తమ యొక్క టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సింగిల్ వర్డ్ అబౌట్ చిత్రలహరి, ఫైనల్ ఒక మాటలు చెప్పాలంటే చిత్రలహరి గురించి. చిత్రలహరి అంటే మన జీవితంలో రకరకాల, ఆల్రెడీ వాళ్ళు టీజర్లో కూడా చెప్పారు, అప్పట్లో 6 పాటలు వచ్చాయి డిఫరెంట్గా. ఇప్పుడు 6 క్యారెక్టర్లు వచ్చాయి. ప్రతి ఒకరి జీవితంలో కూడా క్యారెక్టర్లు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మనం ఈ సినిమా చూస్తే చాలా నేర్చుకోవచ్చు యూత్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్ అన్న. సినిమా అనేది మన కేవలం ఎంటర్టైన్మెంట్ పరంగా, ఈ సినిమా మాత్రం ఎంటర్టైన్ పరంగా చూడొద్దండి. ఎంటర్టైన్మెంట్ మాత్రం చూస్తే డిసప్పాయింట్ అవుతారు. ఎంటర్టైన్మెంట్ కాకుండా మన జీవితంలో ఒక నేర్చుకుందాం, చూద్దాం సక్సెస్ గురించి అనుకుంటే మాత్రం చూడాలి ఇది. అలాగే ఇందులో ఏంటంటే ప్రతి సినిమాలో మన సాయి గారు ఏదో ఒకటి చిరంజీవి గారి సినిమా పాట తీసుకొని చేస్తారు. కానీ ఇందులో ఏ విధంగా కానీ ఇమిటేషన్ చేయలేదు, ఏం చేయలేదు. టోటల్గా ఈ సినిమాలో ఏంటంటే స్టోరీస్ హీరో, డైలాగ్స్ ఇస్ హీరోయిన్, అంతే. సినిమా మొత్తంగా అందరు సినిమాకి తగ్గట్టుగా చేశారు. ఇందులో ఓవర్ యాక్షన్ ఎక్కడ లేదు. ప్లస్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అనేది జనరల్గా ఆడియన్స్ అనుకునే ఎంటర్టైన్మెంట్ మాత్రం కొద్దిగా తక్కువ ఉంది. ఏంటంటే ఒక కామెడీ కావచ్చు, లేదంటే ఐటమ్ సాంగ్స్ కావచ్చు, అలాంటి దాని కూడా కొద్దిగా తక్కువ ఉంది. దానికైతే నేను 3.5 ఇస్తాను. లేదు డైరెక్టర్, రైటర్ తరపున సమాజానికి ఉపయోగపడే తీసేది మాత్రం 5 ఇస్తాను. సమాజానికి ఉపయోగపడే సినిమా తీస్తారు. ఆయన యాక్టింగ్ చాలా బాగుందండి. అంటే ఇక్కడ ఓవర్గా ఏం లేదు, ఓన్లీ జీవించారు అంతే. యాక్టింగ్ అంత పెద్దగా ఏం లేదు, జీవించారు. మెసేజ్లో మూవీలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? చాలా పాయింట్లు ఉన్నాయండి మెసేజ్లో. ఏంటంటే రకరకాలుగా అంటారు. ఒకసారి వాళ్ళ భావన అంటాడు, అరే ఈమెయిల్ ఐడి చెప్పరా అంటే, అరే అక్కని తీసుకురా అంట. అంటే ఈమెయిల్ ఐడి అంటే కూడా తెలియని వాడికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది.
మొత్తం టాలెంట్ ఉండి చేసేవాడు వీడికేమీ జాబ్ రాదు. ఇది సమాజంలో మీ అందరికీ తెలుసు, అందరికి జరుగుతుంది. బాగా టాలెంట్ చదువు బాగున్నోడికేమో మంచి ఉద్యోగాలు రావు, ఏ చదువు సంధ్యలు లేనోనికేమో మంచి మంచి జాబ్లు వస్తాయి, లేదా కోట్లు సంపాదించడం ఇది జరుగుతుంది. ఇవన్నీ సినిమాలు చూపించారు, చాలా బాగుంది. మనము సినిమాని కేవలం ఎంటర్టైన్మెంట్ పరంగా కాకుండా సమాజానికి మన జీవితంలో కూడా ఉపయోగపడే విధంగా ఆలోచిస్తే మాత్రం ఈ సినిమా సక్సెస్. వాళ్ళ జీవితంలో ఎదగడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అందరికి కూడా, యూత్కి. అలాగే తండ్రి క్యారెక్టర్ ఏదైతే పోసాని కృష్ణమూర్తి గారు చేశారో చాలా బాగా చేశారండి. ఒక తండ్రి అంటే కొడుకుని ఇప్పుడున్న అట్లే పోసాని కృష్ణమూర్తి గారు ఇంకొక డైలాగ్ చెప్తారు, ఒకప్పుడు భార్యాభర్తలు విడిపోవడానికి, లవర్స్ విడిపోవడానికి తల్లిదండ్రులు మామూలు ఎవడో కారణమవుతుండే, ఇప్పుడు ఎవరు అవసరం లేదు, వాళ్ళే కారణం అవుతుంది. ఆ డైలాగ్ బాగుంది, బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇగో ఇగో ఇగో. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో చాలా డైలాగ్స్ ఉన్నాయి చెప్పడానికి. ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంటారు, ప్రేమకు పెళ్లికి ముందు ప్రేమ ఉంటుంది, తర్వాత పట్టించుకొని చేయరంటే ముందు కేవలం ప్రేమ ఇది ఒకటే ఉంటుంది, అమ్మాయి ఒకటే ఉంటుంది వాడి జీవితంలో ప్రేమించే వరకు. ప్రేమించిన తర్వాత అమ్మాయిని బాగా చూసుకోవాలి. ఇవన్నీ జనరల్ మనకు తెలిసిన డైలాగులు ఇవన్నీ కూడా. కాబట్టి ప్రతి అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్లి తర్వాత మారుతారు. ఆ డైలాగులు బాగున్నాయండి, ఇలా చాలా బాగా చూపించారు. యాక్టింగ్ అయితే సూపర్, కామెడీ అయితే హైలైట్. సునీల్ బాయ్కి మళ్ళీ ఇంకోటి ఓకేనా. ఇంకా హీరోయిన్ అంటే హీరోయిన్ ఇద్దరు మంచిగా మంచి మెసేజ్ ఉన్న మూవీ, అందరు చూడాలి, యూత్కి ఎంకరేజ్. ఓకేనా, సినిమా సూపర్ ఉంది, అంటే చూడొచ్చు 2 times అయితే చూడొచ్చు. కామెడీ అయితే సూపర్ ఉంది, అది మంచి మెసేజ్ ఉన్న మూవీ అన్న. ఇప్పుడు యూత్కి మంచిగా, అంటే యూత్ అందరూ డల్ కాకుండా మంచి కిక్ ఉన్న మూవీ, అంటే మంచి మెసేజ్ ఉన్న మూవీ. లవ్ చేసుకుంటా పోరి గురించి, ఆమె గురించి, ఈమె గురించి చచ్చిపోకుండా ఆమె పోయినా కానీ మనది ఏదైతే సక్సెస్ కావాలి, మన గోల్ ఏంది అది ఒకటి ఉంటే చాలా అన్నది. సాయంత్రం మంచి మెసేజ్ ఇచ్చిండు, ఇంకొక ఇట్టు కొట్టింది. కామెడీ అయితే సూపర్ అన్న. సునీల్ అయితే కిరాక్, ఆయన 6 pack బంద్ చేస్తే కానీ వెన్నెల కిషోర్ కాదు, సునీల్ 6 pack తీయకపోయినా పొట్టతో మస్తు మెయింటైన్ చేసిండు, కిరాక్ యాక్టింగ్ చేసిండు. కిరాక్ డాన్స్ అంటే డాన్స్ అయితే నార్మల్ ఉందనా. గ్లాస్మేట్ సూపర్ సాంగ్, గ్లాస్మేట్ అయితే ఫ్యాన్, సాయంత్రం ఫ్యాన్, సూపర్ సినిమా, హైలైట్ సినిమా, మెసేజ్ మాత్రం కిరాక్. ఇప్పుడే చిత్రలహరి మూవీ చూసాను ప్రసాద్ ఐమాక్స్లో. సినిమా సూపర్గా ఉంది. నేను అసలు సినిమా ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అసలు సాయిధరం తేజ్ మూవీస్ అంటే ఏదో యావరేజ్గా ఉంటుండొచ్చు కదా, మామూలుగా ఉంటాయి అనుకున్నాను. కాకపోతే సినిమా చూసాక అర్థమైంది. ఎవరైనా మామూలుగా మన సినిమా చూడకుండా ఏది గెస్ చేయొద్దు. నేను కూడా అలాగే చెప్తున్నాను, ఎందుకంటే నేను మామూలుగా ఉంటుంది మూవీ అనుకున్నాను. కాకపోతే సినిమా చూసాక అర్థమైంది సినిమా ఇంత బాగుందని. సినిమాలో బాగా చూపించాడు, లవ్ స్టోరీ చూపించాడు, ఒక ప్రాజెక్ట్ వర్క్ అనేది పట్టుకొని దాని గురించి చాలా బాగా చూపించాడు. ఇక సినిమాలో అయితే ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రం హైలైట్. అసలు సాంగ్స్ సూపర్గా ఉన్నాయి, ఒక రేంజ్లో ఉన్న కేక్ అసలు సాంగ్స్. ఇంకా పోసాని గారి క్యారెక్టర్ మాత్రం ఒక రేంజ్లో, మామూలుగా అన్ని మూవీస్లో అయితే కామెడీగా చూపిస్తుంటారు పోసాని గారి క్యారెక్టర్. కాకపోతే ఈ సినిమాలో మాత్రం అలా కాదు, సీరియస్గా చూపించారు. హీరో ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగుంది. వెన్నెల కిషోర్ కామెడీ సూపర్గా ఉంది. సునీల్ గారు అంటే ఓకే యావరేజ్గా అనిపించింది, అతను కామెడీ అంతా కనపడలేదు. ఇంకా రానున్న మూవీస్లో మళ్ళీ చెప్పలేము, మళ్ళీ లాస్ట్ టైం ఇలా ఉన్నాడు అలా రావచ్చు రాకపోవచ్చు, కానీ ఇక వెన్నెల కిషోర్ కామెడీ సూపర్గా ఉంది. ఇంకా ఈ సినిమా చూస్తున్నంతసేపు ఏంటంటే ప్రతి ఒక్కరు ఆడియన్స్ సినిమా అయిపోయాక కూడా ఇంకా ఎవరు లేవట్లేదు. అసలు సినిమా అయిపోలేదేమో అలాగే కూర్చున్నారు, ఆ పేర్లు పడేటప్పటిదాకా ఎవరు లేవట్లేదు. అసలు సినిమా అంత బాగుందంటే అర్థం చేసుకోవాలి ఇక ప్రతి ఒక్కరు సినిమా ఎంత బాగుందని. ప్రతి ఒక్కరు సినిమా చూడండి, చిత్రలహరి చాలా బాగుంది సినిమా. మూవీ సూపర్ ఉంది అన్న, కాకపోతే స్టోరీ బాగా స్లోగా ఉంది. సినిమా చూస్తున్న ఫీల్ రావట్లే. సీరియల్స్ ఉంటాయి కదా కామెడీగా, అట్లా బాగుంది. కామెడీ బాగుంది సునీల్ది, ఇంకా వెన్నెల కిషోర్ది. హీరోయిన్ బాగుంది. నెక్స్ట్ స్టోరీ సూపర్ ఉంది, ఐడియా బాగుంది డైరెక్టర్ది, కానీ డైరెక్షన్ బాగా స్లోగా ఉంది. నెక్స్ట్ ఈ పాటలు సూపర్ ఉన్నాయి అసలు. 4 ఇయర్స్ రేటింగ్. హైలైట్స్ అంటే హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ ఒకటి, కామెడీ ఉంది, హీరో యాక్టింగ్ హైలైట్స్ వచ్చింది. మ్యూజిక్ సూపర్ ఉంది. మ్యూజిక్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు, సూపర్ ఉంది మ్యూజిక్. తేజ్ యాక్టింగ్ బాగుంది, కాకపోతే స్టోరీ బాగా స్లోగా ఉంది. ఇది ఒక్కటే మైనస్ పాయింట్ అన్నమాట సినిమాకి. సినిమాలో మీకు నచ్చిన అంశాలు నచ్చిన అంశాలు అంటే పాటలు బాగున్నాయి, వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది, నెక్స్ట్ హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ బాగా సూట్ అయినాయి సినిమాకి, స్టోరీ బాగుంది, డైరెక్టర్ ఐడియా బాగుంది. 4 ఇయర్స్ బాగుంది. పై సినిమా స్టార్టింగ్ నుంచి వెళ్ళాలనుకుంటే స్టోరీ
ఫ్లాష్ బ్యాక్లో ఫ్లాష్ బ్యాక్ కింద వెళ్తుంది మూవీ. అసలు ఏమైంది స్టోరీ అనేది మూవీలో హీరో చెప్తాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టోరీ. లవ్ లైఫ్ ఉంటుంది, డైరెక్ట్ చూపించేస్తారు. ఇంట్రడక్షన్ అలా అయింది, అంతా ఫ్లాష్ బ్యాక్ కింద వెళ్తుంది. లవ్ లైఫ్, కెరియర్ లైఫ్ రెండు ఇంపార్టెంట్ అని బాగా చూపించారు. స్టోరీ చాలా మంచి స్టోరీ, చాలా మంది యూత్కి కనెక్ట్ అవుతుంది 100%గా. సాయంత్రం లాస్ట్ 6 సినిమాల్లో ఆరు ఫ్లాప్ అయినాయి. ఇదే సక్సెస్ కోసం అన్నారు. చాలా ట్రై చేశారు సక్సెస్ కోసం. కావాల్సినంత సక్సెస్ అయితే 100% వస్తుంది. మీరు ఎవరిని అడిగినా ఎవడు నెగిటివ్ రివ్యూ ఇవ్వడానికి ధైర్యం చేయడు, ఎందుకంటే చాలా మంచి స్టోరీ. నాకు పర్సనల్గా కనెక్ట్ అయింది, ఎందుకంటే అతను సినిమాలో మెకానికల్ ఇంజనీర్, గతి లేక సాఫ్ట్వేర్ చేస్తున్నాను. కానీ మీరు అనుకున్న కెరియర్లో ముందుకెళ్ళాలి అనే మంచి కాన్సెప్ట్ మీద మూవీ తీశాడు. సాంగ్స్ చాలా బాగా సింక్ అయినాయి. మూవీకి ఎక్కడ ప్లేస్ చేయాలో అక్కడ బాగా ప్లేస్ చేశారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఉంది బాయ్, అది కొంచెం ల్యాక్ కింద చూపించి ఫ్రెండ్స్ అందరి మీద ఫోకస్ చేసి హీరోని లైక్ ఎమోషనల్ క్యారెక్టర్స్ని ఎక్కువసేపు ల్యాక్ చేశారు ఆ మూవీలో. దీంట్లో ఎంత కావాలో అంతే ల్యాక్ చేశారు. ల్యాక్ అనేది లేదు, బేసికలీ ఎమోషనల్ సీన్స్కి అక్కడ చూపించేసి ఓకే ఓవర్కమ్ చేస్తాడు అని చెప్పి బాగా చూపించారు. హీరో డ్రెస్సింగ్ నుంచి సాంగ్స్లో స్టెప్స్ వరకు అన్నీ బాగుంది. నాకు తెలిసి బాగా హిట్ అవుతుంది భయ్య. లాస్ట్ మూవీస్కి దీనికి అసలు కంపేర్ చేయడానికి లేదు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఉంది కదా, అది ఎంత బాగుందని అనిపించిందో ఇది ఇంకా బాగా బెస్ట్. కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కింద తెలిసిపోతుంది. 4.5. 5 ఇస్తే ఎందుకని అడుగుతారు, 4.5 ఇస్ ద బెస్ట్. ఎలా ఉందన్న మూవీ? సినిమా ఎలా ఉంది బ్రదర్? చాలా బాగుంది. చూడండి, మోర్ దెన్ 1 టైం తినవచ్చు.